నేతకాని కుల చరిత్ర. నేతగాని కులం వారు ఇతర రాష్ట్రాలలో ఓసీ మరియు బీసీలుగా ఉన్నారు, తెలంగాణలో ఎస్సీలుగా మరియు లింగదారి కులంగా ఎస్టీలుగా కూడా ఉన్నారు. తెలంగాణలో నేతకాని కులంలోని కొన్ని వర్గాలు బీసీ పద్మశాలిగా ఉన్నారు. నేత కులాలలో ఒకటైనది నేతకాని కులం. దేవాంగ, నేతకాని, పద్మశాలి ఈ మూడు మరియు మరికొన్ని ఈ కులాలన్నీ ఒక్కటే. తాతల కాలం వాళ్ళు అనగా 2 జనరేషన్ల కంటే పూర్వం అనగా 50 సంవత్సరాలకు ముందు నేతకాని వారు బట్టలు నేసేవారు, ఇప్పుడు మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ మగ్గాలు విరిగి మూలన పడి ఉన్నాయి. నేతకాని వారి గోత్రం దేవల మహర్షి గోత్రం, తర్వాత మార్కండేయ గోత్రంలో విలీనమైపోయారు. దేవల మహర్షి గోత్రానికి చెందిన కులాలు దేవాంగ, నేతకాని మరియు మరికొన్ని కులాలు. ఈ 2 కులాలలో ఇంటి పేర్లు ఇప్పటికీ ఒకే విధంగా ఉన్నాయి. నేతకాని దేవాంగ వారు పరమేశ్వరుని నేత్రం నుండి దేవతలకు బట్టలు నేయడానికి పుట్టిన దేవల మహర్షి వారసులు. ఇప్పటికీ నేతకాని కులంలోని పెద్దవాళ్లు కొందరు పిలకజుట్టు కలిగి జంధ్యం ధరించి, రుద్రాక్షమాల, శివలింగం మెడలో వేసుకుని అడ్డబొట్టు లేదా నిలువు బొట్టు పెట్టుకుంటారు. నాన్వెజ్ తినరు, కొందరు మాత్రం ఇవి ఏవీ పట్టించుకోరు. నేతకాని కులంలో 2 వర్గాల వారు ఉన్నారు, ఒకటి నామదార్లు, 2 లింగదార్లు. నేతకాని వారు పెళ్లి మండపంలో వధూవరులు కూర్చుండటానికి మగ్గందోని వేసే ఆచారం ఇప్పటికీ కలిగి ఉన్నారు. నేతకాని వారిని అర్చించే, అడుక్కునే వారు కాటిపాపల వారు, సాధనాసురులు. నేతకాని వారి ప్రముఖమైన ఆచారాలు సాంప్రదాయాలు కనుగొన్న ప్రభుత్వం నేతకాని వారికి ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిన సంఘటనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చాలా జరుగుతున్నాయి. బట్టలు నేసే కులాలు అనగా 1 దేవాంగ, 2 నేతకాని, 3 పద్మశాలి అనే 3 మరియు మరికొన్ని కులాలు. ఈ 3 కులాలు ఒక్కటే, వీరు వివిధ ప్రాంతాలలో వివిధ కులపేర్లతో పిలవబడుతున్నారు. తార్కిక పరంగా పద్మశాలి కులం కన్నా నేతకాని కులం ఉత్తమమైనది. భద్రావతి కళ్యాణం అను పురాణం ప్రకారం భావన ఋషి భద్రావతి దేవిల యొక్క 101 కుమారులలోని 4 వర్గాలు, 1 పద్మియ, 2 పద్మశాఖీయ, 3 పద్మశాలీయ, 4 పద్మపులిందలలో నేతకాని వారు పద్మపులింద వర్గం వారు. చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల వారికి దేవాంగ అమ్మాయిని ఇవ్వని కారణంగా ఆ రాజు దేవాంగ వారిని రాజ్యం నుండి వెళ్లగొట్టగా, రాజ్య సరిహద్దులు అనగా ప్రస్తుత గోదావరి పరివాహక ప్రాంతాలలో నేతకాని కులంలో కలిసిపోయి జీవిస్తున్నారు. ఇది దేవాంగ పురాణంలో ఉంది. కాకతీయుల కాలంలో దేవాంగ కులం మరియు అనుబంధ సాలె కులం వారు చాలామంది మేడారం రాజ్యంలోకి వచ్చారు. మేడారం రాజ్యం అనగా ప్రస్తుత గోదావరి పరివాహక ప్రాంతాలే ఇంచుమించు రాజ్య సరిహద్దులుగా ఉండేవి. అలా దేవాంగ వారు పద్మపులిందులలో కలిసి నేతగాని కులంగా అవతరించారు. అలా దేవాంగ వారు కాలక్రమేణా మార్కండేయ వంశం 4వ వర్గం పద్మపులింద లేదా పద్మకువిందలో కలిసిపోయి నేతగానిగా అవతరించారు. అలా నేతకాని వారు కాకతీయుల కాలంలో తక్కువ జాతి అనగా మేడారం రాజ్యంలో బట్టలు నేస్తూ ఉండేవారు. ఈ సామంత రాజ్యం కాకతీయ రాజ్యంలో చివరగా రాజ్య సరిహద్దులలో గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉండేది. సమ్మక్క సారలమ్మ దేవతలు పాలించిన మేడారం రాజ్యంలో దేవతలకు రాజదర్బారు ప్రముఖులకు మరియు ప్రజలకు పట్టుబట్టలు ఇచ్చినది నేతకాని వారే. మేడారంలో మరియు ఆ పరివాహక ప్రాంతాలలో నేతకానీలు 50 సంవత్సరాల క్రితం వరకు బట్టలు నేశారు. ఇప్పటికీ అనగా 2025 సంవత్సరం వరకు బ్రతికే ఉన్నారు. ఆ పనిముట్లు ఇప్పటికీ ఉన్నాయి. మేడారం రాజ్యంలో ఆ పరివాహక ప్రాంతాలలోని ప్రజలకు పద్మశాలీయులు పురాణ కాలంలో బట్టలు అందించినట్టు ఏ చరిత్ర లేదు. నేతగాని వారు ప్రపంచంలో వివిధ రకాల కుల పేర్లతో రాజ్యం, దేశం లేదా దేశాలలోని రాష్ట్రాల సరిహద్దులలో పల్లెటూర్లలో అడవులలో సామంత రాజ్యాలతో తక్కువ కులాలతో స్నేహం చేస్తూ వారికి బట్టలు ఇస్తూ ఉంటారు. పరమాత్ముడు శ్రీకృష్ణుడు గోకులంలో మరియు బృందావనంలో ఉన్నప్పుడు వారికి ఆ రాజ్య ప్రజలకు వస్త్రాలు ఇచ్చినది నేతగాని వారే. దీనికి పురాణ ఆధారాలు ఉన్నాయి. గోకులం అనగా కంసరాజు యొక్క రాజ్యంలో ఒక పల్లెటూరు, బృందావనం అనేది ఒక అడవి. దేవుడు శ్రీరాముడు లక్ష్మణుడు సీత వనవాసంలో ఉన్నప్పుడు వారికి నార దుస్తులు ఇచ్చినది ఒక వర్గపు ఆదికాల నేతగానివారు. దేవాంగ కులంలోని ఒక వర్గం వారు నేతగాని అని చెప్పుకుంటూ త్రేతాయుగం నుండే పల్లెటూర్లు అడవులలో జీవించే వారికి వస్త్రాలు ఇస్తూ ఉండేది.
పురాణ కాలంలో ఒకనాడు మన మూలపురుషుడు దేవల మహర్షి ఇంద్రలోకానికి దేవతలకు బట్టలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ అప్సరసలలో ఒకరైన రంభ దేవల మహర్షిని మోహించి నాతో గడపమని అడుగుతుంది. అప్పుడు దేవల మహర్షి నీతో గడిపితే నా నీతిగుణధర్మం చెడిపోయి అవినీతి పరుణ్ణి అవుతాను. నాకు పుట్టబోయే వారసులకు ఇది చెడ్డపేరు అని రంభ కోరికను తిరస్కరిస్తాడు మన మూలపురుషుడు దేవల మహర్షి. అప్పుడు రంభ, నీకు పుట్టబోయే వారసులు 5000 ఏళ్లదాకా దైవనీతిహీనులై శూద్రవర్గాలతో స్నేహంచేస్తూ అడవులలో పల్లెటూర్లలో జీవిస్తారు అని రంభ దేవల మహర్షికి శాపం పెడుతుంది. అలా నేతగాని వారు దేవాంగ కులం విడిపోయి అడవులలో పల్లెటూర్లలో తక్కువ వర్గాలకు తక్కువ జాతీయులకు బట్టలు నేస్తూ జీవిస్తున్నారు. ఇది వేదాలలో రాయబడి ఉంది. ఒకనాడు దేవల మహర్షి అందరు దేవుళ్లకు బట్టలు ఇస్తూ కాలభైరవుడికి చివరగా బట్టలు ఇస్తాడు. కాలభైరవుడు అనగా పరమేశ్వరుడి మరో రూపం. ఈయన దేవల మహర్షిని, నీ పితృదేవులనే మరచి చివరికి మిగిలిన బట్టలు ఇస్తావా? నువ్వు జ్ఞానహీనుడివై నశించిపోతావు అని కాలభైరవుడు మన నేతగాని మూల పురుషుడు దేవల మహర్షికి శాపం ఇస్తాడు. అప్పుడు దేవల మహర్షి ఇంత చిన్న విషయానికి శపిస్తావా అని, నీకు బట్టలేలేక దిగంబరుడివై జీవిస్తావు అని తిరిగి శాపం పెడుతాడు. అందుకే కాలభైరవుడికి బట్టలు ఉండవు. ఇది కూడా వేదాలలో రాయబడి ఉంది. దక్షయజ్ఞానికి ప్రయాణమవుతున్న సతీదేవి అనగా పార్వతీదేవి యొక్క పూర్వరూపం, ఈ దేవత బట్టలు తీసుకురమ్మని దేవల మహర్షికి చెబుతుంది. అయితే మార్కండేయ మహర్షి కులానికి సంబంధించిన పురాణ ఋషి ఒకరు ముందుగా బట్టలు తీసుకువచ్చి సతీదేవికి ఇస్తాడు. దేవల మహర్షి రాక్షసులతో పోరాడి ఆలస్యంగా బట్టలు తీసుకువస్తాడు. అప్పుడు సతీదేవి నేతగాని మూలపురుషుడు దేవల మహర్షిని, నువ్వు నీ వారసులంతా ఏ విద్యకు పనికిరాకుండా పోతారు అని శాపం పెట్టుతుంది. బట్టలు నేయడం అప్పుడు ఒక విద్య. దుర్గామాత స్తోత్రం ఐగిరి నందినిలో మన కులం పేరు పద్మపులింద, నేతపులింద అని ఉంది. కాని పద్మశాలి లేదా సాలె కులం పేరు లేదు. కావున నేతకాని వారు సాలె వారికన్నా గొప్పవారు. నేతకాని కులపెద్దల సమాచారం ప్రకారం పూర్వకాలంలో నేతకాని వారు దేవాంగ కులంగా ఉన్నప్పుడు సాలె వారు బామ్మర్దులు, అందుకు వారిని సాలె అని పిలుస్తుండగా కాలక్రమేణా వారు ప్రత్యేక సాలె కులంగా ఏర్పడ్డారు. అది ప్రస్తుతం వారికి నచ్చక పద్మశాలి అని మార్చుకున్నారు అని నేతకాని పూర్వీకుల ద్వారా అందిన సమాచారం. నేతగాని దేవాంగ వారు బట్టలు నేస్తే సాలె వారు అమ్ముకొని వచ్చేవాళ్ళు. ఇదే ఆచారం నేతకాని సాలె కులాల మధ్య మొన్న స్వాతంత్ర్యం వచ్చేవరకు అక్కడక్కడా కొనసాగింది. కులం అసలు పేరు నేతగాని, అయితే వ్యవహారికంలో కానిగా మారినందున కాదు అనే భావనను తీసుకొచ్చి కులచరిత్రని నాశనం చేస్తున్నారు కొందరు నేతకానీలు. నేతకాని కులంలో ఉన్న ఇతర కులస్తులు బట్టలు నేసేవాళ్లమని చెప్పుకుంటే ఉద్యోగాలు రావని బెదిరిస్తూ మాయమాటలు చెప్పుతున్నారు. వారిలా ఉండాలని ఇలా వారు పెద్ద పోరాటమే చేస్తూ నేతకాని కుల చరిత్ర ఆచార సాంప్రదాయాలను మంటలో కలుపుతున్నారు. నేతకాని కులం వారు దళితులు అంటరాని వారు కాదు. వీరు కేవలం నిరుపేదలైన బిలో పోవర్టీ లైన్ కారణంగా మాత్రమే ఎస్సీలో ఉన్నారు. ఎస్.సి అంటే తక్కువ కాదు, బీసీ అంటే ఎక్కువ కాదు. ఆర్థికంగా ఉన్నవారిని బీసీలో వేశారు, లేని వారిని ఎస్సీలో వేశారు. అలాగే బీసీలో సాకలి మంగలి దొమ్మరి తదితర కులాలు ఉన్నాయి. నేతగాని వారు కేటగిరీ ఆర్థిక పరంగా తక్కువ కాని కుల పరంగా పట్టుబట్టలు నేసే బీసీ నేతకులం. నేతకాని వారు సిరిసిల్ల, మంచిర్యాల, గోదావరిఖని, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, భూపాల్పల్లి, ములుగు, మహబాద్, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం వరకు గల గోదావరి పరివాహక ప్రాంతాలలో జీవిస్తున్నారు. ఈ నేతకాని కుల చరిత్ర, నేతకాని కుల ఆచార సాంప్రదాయాలు తెలిసిన సుమారు 100 మంది కుల పెద్దమనుషుల ద్వారా సేకరించి నేతగాని దేవాంగ కులసంఘం తెలంగాణ రాష్ట్రం వారి ద్వారా అందించబడినది.